హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా వ్లాగ్‌లో ఏ డే ఇన్ మై లైఫ్ చూపిద్దాము. 9థ్ మంత్ ప్రెగ్నెన్సీలో నేనేమేం చేస్తాను ఒక డేలో అని చెప్పేసి నా రొటీన్ చూపిద్దాము అని అనుకుంటున్నాను. రోజు ఇలాగే ఉంటుందని కాదు కానీ మోస్ట్‌లీ ఇలాగే ఉంటుంది. కొన్ని బేసిక్ థింగ్స్ అని చెప్దామనైతే అనుకుంటున్నాననమాట. సో, మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేస్తాను. వాకింగ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మిల్క్ అయితే తాగేస్తాను. ఆ మిల్క్‌లో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే మిక్స్ చేసుకొని తాగేస్తాననమాట. ఆ వీడియో కావాలంటే ఛానల్‌లో ఉంది. ఎళ్లి చెక్ చేయండి. దాని తర్వాత నేను కొన్ని ఎక్సర్‌సైజెస్ అయితే చేస్తాను. బేసిక్ ఎక్సర్‌సైజెసే అండ్ చాలా స్ట్రెయిన్ అయితే అవ్వను. నాకెంత చేయాలనిపిస్తే అంత చేస్తాను. ఇదొచ్చేసి మలాసన్ అనమాట. ఇది చేయడం వల్ల మనకి పెల్విక్ బోన్ అనేది రిలాక్స్ అయ్యి నార్మల్ డెలివరీకి ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే చేస్తాను. ఇప్పుడు ఒక డక్ వస్తుంది చూడండి. డక్ అంటే ఈమె డక్. దీన్ని డక్ వాక్ అంటారంట. హట్ అయి వెళ్ళిపోతుంది మళ్ళీ డక్. సో, మా ఆయన చెప్పినట్టు ఇది డక్ వాక్ అనమాట. ఇది కూడా నేను ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ అలా చేస్తాను. నాకెంత ఓపిక ఉంటే ఎంత చేయగలుగుతా అని చెప్పేసి అనిపిస్తే అంతే చేస్తాను. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వను. ఎందుకంటే మరీ స్ట్రెయిన్ అవుతే కూడా మళ్ళీ ప్రాబ్లమ్ అని చెప్పేసి నాకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేస్తాననమాట. సో, ఇదొక 4, 5 రౌండ్స్ అయితే చేసేసాను నేను. అలసిపోయింది డక్. నెక్స్ట్ నేను స్క్వాట్స్ అయితే చేసేస్తున్నాను. హాఫ్ స్క్వాట్స్ కూడా చేయొచ్చు మీకు కంఫర్టబుల్‌గా లేకపోతే. బట్ నాకు ఫుల్ స్క్వాట్స్ కూడా కంఫర్టబుల్‌గానే ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇవి చేసేస్తున్నాను. ఇవొచ్చేసి నేను ఒక 15 నుంచి స్టార్ట్ చేశాను. 15 నుంచి ఇప్పుడు 20, 25 అలా చేస్తాను. అంతకు మించి చెయ్యను. యాక్చువల్‌గా 50 వరకు కూడా చేయొచ్చు. బట్ నాకు 15, 20 వరకే కెపాసిటీ. అందుకని చెప్పేసి నేను జస్ట్ 20 లోపే ఆపేస్తాననమాట. అండ్ మీకు ఏదైనా సరే మీకెంత పాజిబులో అంతే చేయండి. చేయాలి కదా అని చెప్పేసి ఎక్కువగా చేసేసి మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పడకండి. అండ్ నేను ఈ ఎక్సర్‌సైజెస్ వచ్చేసి 9థ్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను. థర్డ్ ట్రైమిస్టర్‌లో మీరు స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా మీకు కావాలి అనుకుంటే. బట్ నేనైతే ఎందుకు రిస్క్ అని చెప్పేసి 9థ్ మంత్ స్టార్ట్ అయిన తర్వాతే స్టార్ట్ చేశాను. సో, అది కంటిన్యూ చేస్తున్నా. అండ్ ఎవ్రీడే ఇవన్నీ కూడా చేస్తానా అంటే నా ఓపికను బట్టి నేను కొన్ని స్కిప్ కూడా చేస్తూ ఉంటాను. లేకపోతే ఎవ్రీడే కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఆ రోజు నా సిట్యుయేషన్‌ని బట్టి నాకు ఎంత చేయాలనిపిస్తే అవి మాత్రం చేసి ఊరుకుంటాననమాట. ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఖచ్చితంగా నేను తీసుకోవడానికి ఇష్టపడననమాట. దాని తర్వాత నేను క్లైంబింగ్ స్టెప్స్ చేస్తాననమాట. ఒక 100 చేస్తాను. పైకి, కిందికి ఒక 100 స్టెప్స్ అయితే కౌంట్ చేసుకుంటూ ఒక 100 చేస్తాను. అండ్ ప్రతి ఎక్సర్‌సైజ్‌లోనూ మనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు చెప్పాను గదా! మీకెంత కెపాసిటీ ఉంటే అంతే చేయండి. నేనైతే 100 స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉంటాను. బట్ ఎంత పాజిబుల్ అయితే ఆ రోజు అంతవరకే 100 అన్నాను కదా అని చెప్పేసి 100 కంప్లీట్ చేయాలి అన్న ఇదితోటైతే ఏముండను. ఆ రోజు నాకెంత వీలుంటే అంతే చేస్తాను. అండ్ వెదర్ కూడా చాలా బావుంది గాబట్టి ఈరోజు నేను 100 అయితే ఫినిష్ చేసేసాననమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పెల్విక్ బోన్‌ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో దట్ మనకి నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది అని కాదు కానీ హెల్ప్ అవుతుంది కొంచెమైనా అని చెప్పేసి అయితే మనం ఈ ఎక్సర్‌సైజెస్ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ ఇది ఫైనల్ అనమాట నేను చేసే దాంట్లో. ఇది నాకు కొంచెం కంఫర్టబుల్‌గా ఉండదు. ఐ మీన్ కంఫర్టబుల్ అంటే నాకు సరిగ్గా రాదనమాట. యాక్చువల్‌గా అది కిందికి ఏమంటారు నీస్ కిందికి వెళ్ళాలి. బట్ నాకైతే అవ్వట్లేదు. అదే చెప్తున్నాననమాట నేను మా హస్బెండ్‌కి. సో, ఏదో ఇంకా వచ్చినట్టు చేస్తాను. ఇవి కూడా ఒక 50 వరకు చేయడానికి ట్రై చేస్తాననమాట. అండ్ ఇలా నేను ఈ ఎక్సర్‌సైజెస్ అన్నీ గూడా చేస్తూ ఉంటాను. అండ్ కొన్ని రోజులలో కొన్ని ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేస్తాననమాట నా ఓపికను బట్టి. ఎక్సర్‌సైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకొని తినేస్తాము. ఈరోజు స్పెషల్ వచ్చేసి అటుకులు, రాగి అటుకులు ప్లస్ మొలకెత్తిన పెసర్లతోటి ఉప్మా అయితే చేసింది అమ్మ. సో, దాన్నైతే నేను తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అండ్ చాలా హెల్తీ. సో, ప్రతీదీ హెల్తీగానే తీసుకోవాలి అని ఏం లేదులే కానీ మనకేది నచ్చితే అది తినొచ్చు. బట్ మాక్సిమం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తే మనకి కూడా లైట్‌గా ఉంటుంది. హెవీగా ఉండకుండా లైట్‌గా
ఉంటుంది. అండ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందనమాట. అందుకని ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఇది పనస పండ్ల సీజన్ కదా! అందుకని చెప్పేసి మా డ్యాడీకి కనిపిస్తే పనసకాయ అయితే తీసుకొచ్చాడు. మేము ఫస్ట్ టైమ్ అనమాట ఇలా మొత్తం హోల్ పనస కాయలాగా తీసుకొచ్చుకొని కోయడము. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి నేను కూడా చూస్తున్నాననమాట ఎలా చేయాలి అని చెప్పేసి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా చేయాలి అని చెప్పేసి చూస్తున్నాను. దీన్ని ఫస్ట్ ఆయిల్ మొత్తం రాసుకోవాలంట కత్తికి అండ్ హ్యాండ్స్‌కి. సో దట్ మనకి అలా గమ్మీ గమ్మీగా అంటదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేనైతే కత్తికి ఆయిల్ రాసేస్తున్నా. తర్వాత చెయ్యికి గూడా రాసేస్తున్నాను. ఎలా చేస్తాము? ఎలా ఉంటుంది? అని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిందనమాట నాకు. అందుకని చెప్పేసి కూర్చొని చేస్తున్నా. ఇంకెప్పుడు అని యాక్చువల్‌గా అమ్మిన వాళ్ళు ఒక 2 డేస్ అయినా మగ్గబెట్టండి అని చెప్పారంట. బట్ మాకు ఆత్రం ఆగక మేమైతే సెకండ్ డేనే స్టార్ట్ చేసేసాము. నిన్న తీసుకొస్తే ఈరోజే చేద్దాం అని చెప్పేసి చేపిచ్చేస్తున్నాను. అదే పిలుస్తున్నాననమాట మా డ్యాడీని. డ్యాడీ రా త్వరగా కట్ చేద్దాం అని చెప్పేసి. సో, ఫైనల్‌గా అయితే మా డ్యాడీ వచ్చి కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా ఏమైందో మీరే చూడండి. ఎంత కట్ చేసినా అదైతే కట్ అవ్వట్లేదు. ఏదో కుస్తీ పడి ఇంక మా డ్యాడీ అయితే ట్రై చేశాడు. ఫైనల్‌గా ఆ తొక్కనైతే తీసేశారనమాట. స్టార్టింగ్ పాయింట్‌నయితే తీసేశారు. ఇంకా ఎంతసేపు అని చెప్పేసి నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. తొందరగా చెయ్యి అని చెప్పేసి. ఒక పక్కేమో ఫుల్లు వర్షం పడుతుంది. మాకేమో ఎక్సైట్‌మెంట్ ఆగట్లేదు. అందుకని చెప్పేసి త్వరగా తీయి చూద్దాం అని చెప్పేసి నేనైతే చూస్తూ ఉన్నాననమాట కట్ చేస్తుంటే. ఇంకిలా కాదు, దాన్నలా కట్ చేయకు, ఇలా కొట్టు అని చెప్పేసి నేనే సలహా ఇచ్చి కొట్టిపిస్తున్నాను. బట్ ఫైనల్లీ అదైతే ఇంకా పండలేదనమాట. ఇంకా 1 డే అయినా ఉండాల్సింది. అందుకని చెప్పేసి ఇంకా అది తీసిన తర్వాత మాకు ఇంకా పచ్చి పచ్చిగానే అనిపించింది. సరే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మేమైతే ఇంకా దాన్ని అలాగే లోపల పెట్టేసామనమాట. అండ్ ఇది నేను తర్వాత చూసాను ఎప్పుడు కట్ చేయాలి అని చెప్పేసి. మనకి ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి తెలియక ముందే కట్ చేసాము. బట్ ఆఫ్‌కోర్స్ మనకి కావాలనే ఇంకా వెయిట్ చేయమన్నా కూడా మనం చేయకుండా చేసేసాంలే గానీ ఇది మంచి స్మెల్లొచ్చి కొంచెం మెత్తగా వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో, మేమైతే వెయిట్ చేయకుండా ముందే తీయడం వల్ల ఇంకా కచ్చగా ఉండింది. సరే ఇంకో రోజు వెయిట్ చేద్దాం అని జెప్పేసి వెయిట్ చేశాను. సో, ఇంకేం జేస్తాము, చేయడానికి ఏం లేదు కదా అని జెప్పేసి నేనైతే డీమార్ట్‌లో ఇది ఫలూదా మిక్స్ తీసుకున్నాను. సరే ఇది ఒకసారి ట్రై చేద్దాము. రెడీమేడ్ మిక్స్ అనమాట. ఇన్‌స్టంట్ మిక్స్. అందుకని జెప్పేసి ఇది ట్రై చేద్దామని నేనైతే ఇది ట్రై చేస్తున్నాను. దాన్ని పక్కకు పెట్టేసి. అది రేపు చూసుకుందాం అని జెప్పేసి. సో, దీంట్లో ఒక లీటర్ ఆఫ్ వాటర్ పాలు అండ్ 200 ఎంఎల్ ఆఫ్ వాటర్ కలిపి అవి బాగా మరగబెట్టిన తర్వాత ఈ మిక్స్ వేసేయాలి అని చెప్పేసి అయితే చెప్పారు. సో, అదంతా ఇన్‌స్ట్రక్షన్స్ చదువుతున్నాననమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను కదా! ఏం లేదు దీంట్లో సేమియా అండ్ అది పౌడర్ వచ్చేసి కస్టర్డ్ అనుకుంటా అండ్ సబ్జా గింజలున్నాయి అంతే. ఏం లేవు ఇంక అంతకంటే గూడా. నాకు అవసరమా అనిపిచ్చింది. మనం యాక్చువల్‌గా ఫలూదా ఇంట్లో చేసుకుంటే ఇంకా బావుంటుంది అని జెప్పేసి మనం డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు కదా! ఫ్లేవర్స్ అని జెప్పేసి అనిపిచ్చింది. బట్ దట్స్ ఓకే. ఒకసారి ట్రై చేద్దాం అని జెప్పేసి అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అనమాట. పాలు బాగా మరిగిన తర్వాత అది వేసి ఒక 10 మినిట్స్ మనం అట్లా బాయిల్ చేస్తే థిక్ అవుతది అని జెప్పేసి చెప్పారు. బట్ నేను ఎంతసేపు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అలా పెట్టేసాను. అయినా గూడా మిక్స్ చేస్తూ ఉన్నా కూడా ఇంకా అది థిక్ అవ్వట్లేదనమాట. సరే ఇలా కాదులే అని జెప్పేసి నా దగ్గరైతే ఒక లక్కీలీ మ్యాంగో ఫ్లేవర్‌దే కస్టర్డ్ పౌడర్ ఉండింది. అది కొంచెం యాడ్ చేస్తే థిక్ అవుతది కదా అని జెప్పేసి నేనైతే అది యాడ్ చేద్దామని అనుకున్నాను. బట్ ఒక 5 మినిట్స్ చూద్దామని జెప్పేసి అలాగే కంటిన్యూయస్‌గా కలుపుతున్నా. చూస్తున్నారు గదా! అసలు ఎంతసేపటికి గూడా అది అవ్వట్లేదనమాట. సో, సరేలే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని జెప్పేసి నేనైతే కస్టర్డ్ పౌడర్ నా దగ్గర ఉండింది. మ్యాంగో ఫ్లేవర్. అదే ఇంకా యాడ్ చేద్దాము అని జెప్పేసి దాంట్లోకైతే యాడ్ చేసేసాను. అది యాడ్ చేసిన తర్వాత థిక్ అయిపోయిందనమాట. అది బాగా చల్లారి రూమ్ టెంపరేచర్‌లోకొచ్చిన తర్వాత నేనైతే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. బాగా కూల్ అయిన తర్వాత ఫలూదా లేయర్స్ లాగా చేద్దాము అని జెప్పేసి. అండ్ ఐస్ క్రీమ్ యాడ్ చేయాలి అండ్ నట్స్ కూడా యాడ్ చేయాలి అని అనుకున్నాననమాట. దానికోసం అని జెప్పేసి నేను ఐస్ క్రీమ్ కోసం వెతుకుతుంటే నాకైతే ఎక్కడా దొరకలేదు. ఇదేంట్రా బాబు ఈరోజు అసలు ఐస్ క్రీమే దొరకలేదు. ఇది సమ్మరే కదా! అని జెప్పేసి అనుకున్నామనమాట. ఇంకా మా ఆయనని ఎక్కడికో పంపించి తీసుకొచ్చేసాను ఫైనల్‌గా. ఏదో దొరికింది. అది కూడా మంచిగా ఏం దొరకలేదనమాట. ఏదో ఒకటిలే అని జెప్పేసి ఇంకేదో ఒకటి యాడ్ చేద్దాము అని జెప్పేసి అదైతే తీసుకున్నాను. అండ్ లక్కీలీ మళ్ళీ దీంట్లో గూడా మనకి
మనం జనరల్‌గా బయట ఫలూదా తీసుకుంటే వాళ్ళు టూటీ ఫ్రూటీ, ఇంకా చాకో చిప్స్ అవన్నీ వేస్తారు కదా! అవి గూడా ఉన్నాయన్నమాట ఈ ఐస్ క్రీమ్‌లో. ఓకే. కలిసొచ్చిందిలే అనే నేను అనుకున్నాను. అండ్ బాగా చల్లారింది గదా! ఇంక తీసుకొచ్చి నేనైతే లేయర్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. టేస్ట్ మాత్రం నాకు చాలా అనిపిచ్చింది. అంటే మ్యాంగో ఫ్లేవర్ కదా! సో, మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలిసిందనమాట. చాలా టేస్టీగా అనిపిచ్చింది నాకు. సో, ట్రై చేయొచ్చు. మనం ఇలా ఇన్‌స్టాంట్ మిక్స్ తీసుకొని గూడా మనం అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బానే ఉంటుంది. ఎందుకంటే ఫ్లేవర్ బావుంది కాబట్టి. బట్ దీంట్లో నాకెక్కువ ఏమనిపిచ్చిందంటే మొత్తం సేమియానే ఉంది అన్నట్టుగా అనిపిచ్చిందనమాట. ఇంకా వాళ్ళే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇచ్చితే బావుండేదేమో. లేకపోతే కొంచెం సేమియా తగ్గిస్తే బావుండేమో అనిపిచ్చింది. ఎందుకంటే మొత్తం పాయసం తిన్నట్టుగా అనిపిచ్చింది. బట్ టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ ఫైనల్‌గా ఇలా నేను ఐస్ క్రీమ్ తోటైతే టాపింగ్ చేసేసాను. సో, ఇలా వచ్చిందనమాట ఐస్ క్రీమ్. టేస్ట్ మాత్రం చాలా ఐ మీన్ ఫలూదా టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఇంక పనసకాయని పక్కన పెట్టేసామని చెప్పాను గదా! సరే ఇంకా వన్ డే అయిపోయింది గదా! ఇంక తీసేద్దాంలే మరీ ఎక్కువ రోజులుంటే కూడా అది ఖరాబ్ అవుతుందేమో ఆల్రెడీ కట్ చేసాం కదా! అని జెప్పేసి మేమైతే మళ్ళీ తీయడం స్టార్ట్ చేసామనమాట నెక్స్ట్ డే. సరే మీకెలాగో సగం చూపిచ్చాను గదా! అని జెప్పేసి ఇది గూడా చూపిద్దామని జెప్పేసి నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇది నెక్స్ట్ డే అనమాట. సో, ఓకే. నాకైతే స్వీట్‌గా లేవు ఈ తొనలు. ఎందుకంటే ఇంకా మగ్గాలి. యాక్చువల్‌గా ఇది నాటు పనసకాయ అంట. అందుకని చెప్పేసి అవి మ మ ఎక్కు తొన ఎక్కువగా లేదనమాట. కొంచెం పలచగానే ఉండింది. బట్ ఇంకా కొంచెం స్వీట్ అయ్యి ఉండేదేమో అని అనిపించిందనమాట. ఇంకొక 2 డేస్ అలా ఉంచేసుంటే దాన్ని కదిలించకుండా. బట్ ఇట్స్ ఓకే. టేస్టీగానే ఉంది. స్వీట్‌గా లేదంతే. కొంచెం స్వీట్‌నెస్ ఇంకా యాడ్ అవ్వాలి. ఇంకా అలా అనమాట. ఇంకేదోలే అని చెప్పేసి ఫైనల్‌గా అయితే మేము తీసేసాము. ఇంకా ఇలాగే తినేద్దాం. మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు? పడేయాల్సొస్తుందేమో ఖరాబ్ అయిపోతే అని జెప్పేసి మేమైతే ఇంక మొత్తం తీసేసాము. మాకైతే చాలా వచ్చాయి. ఇది యాక్చువల్‌గా 260 రూపీస్‌కి తీసుకున్నారంట. చాలా తొనలొచ్చేసాయి. ఇక్కడ ఈ బౌల్ నిండా వచ్చాయి. అండ్ అక్కడ పక్కన కవర్‌లో కూడా మొత్తం అవే అనమాట. సరే అని జెప్పేసి ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాము. జిప్‌లాక్ కవర్‌లో పెడితే కొంచెం మగ్గినట్టు అవ్వి కొంచెం స్వీట్‌నెస్ యాడ్ అవుతుందేమో అని జెప్పేసి మేమైతే అలా పెట్టేసామనమాట. సో, ఫైనల్‌గా ఇది మా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ విత్ పనసకాయ అనమాట. సో, మీకు కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కదా! సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.